కూడా ఒక విషయం చెప్పాలంటే గొడవలని వస్తుంటే పోతుంటే కొనుక్కొని చచ్చిపోవడం అనేది కామన్ అసలు. బట్ ఏంటంటే ఒక లేడీ టైగర్ మీద గొడవ పెట్టుకుంటే మాత్రం వాళ్ళు ఉంటారక్క. పక్కా చెప్తున్నా, ఆ తనుజ పెట్టుకోవద్దురా వద్దురా వద్దురా అని చెబుతున్నాం. కాఫీ ఉన్నారు కంపల్సరీ. వాళ్ళు నార్మల్ గా కంటెంట్ కోసం పోతున్నారా, వాళ్ళ ఫేమ్ కూడా పోతున్నారు, ఎవరికి అర్థం కావట్లేదు కన్నా. దయచేసి మా తనుజక్క జోలికి వెళ్ళమాకంటారా. వర్ణి గారిని ఎన్ని పోటీ కొట్టారు తెలుసారు కదా, ఈ రోజు నానా అని చెప్పి అసలు సపోర్ట్ చేసి చూసారు కదా. చివరికి అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు తనుజక్క అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. అది మాత్రం నేను చెప్తాను, చాలా బాధాకరం అన్న. బయట తనుజక్క అంతమంది క్లోజ్ లేని కూడా బిగ్ బాస్ లో ఒక నారని నమ్ముకుని ఒక రిలేషన్ లో ఉన్నా కూడా అంతగానం మోసం చేశారండి బర్నీ గారు. దివ్య గారు ఉన్న కేరింగ్ తనుజక్క మీద లేదు మీకు. ఫస్ట్ లో ఎంత చూపించాను మీకు. ఫస్ట్ వచ్చింది తనుజ, నెక్స్ట్ దివ్య గారు. అదొక్కటే బాధ అనిపిస్తుంది అబ్బా నిజంగా. సో మరి నెక్స్ట్ వీక్ దాకా ఉన్నట్టుంది కదా బిగ్ బాస్. సో ఈ 2 వీక్స్ లో మరి ఏమైనా చేంజెస్ కనిపిస్తాయి అంటారు? ఇంకా చేంజెస్ ఏం లేదక్క, నేను చెప్తున్నాగా. ఎప్పుడంటే ఇంకా ఈ 2 వీక్స్ 4 వీక్స్ నుండి పవన్ కళ్యాణ్ లేపుతున్నారు కానీ ఫస్ట్ నుండి కష్టపడి ఆడి ఉన్నోళ్ళు మాత్రం లేదు. పిచ్చోళ్ళు వీళ్ళంతా ఇప్పుడు ఈ 2 వీక్స్ 1 వీక్ లేపుతున్నారు కదా, వీళ్ళు విన్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. ఏమో గెలుపు అనేది ఇంకా ఎవడు ఎప్పుడు ఎట్లా లెగుస్తాడో ఏందో. నైట్ కే ఫేమస్ అయిపోతున్నారు జనాలు. సంజన గెలుస్తారంట. సరే చూద్దాం. నెక్స్ట్ వీక్ ఇంకా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి సంజన గారు బర్నీ గారు ఇస్ బయటికి కమింగ్. కొంచెం గట్టిగానే సాహసంగా చేస్తున్నారు అంటే ఆమె లేపుతున్నారు కావాలని చెప్పేసి. ఇమాన్యుయల్ గానీ లేకపోతే కళ్యాణ్ గానీ వీళ్ళిద్దరిలోనే విన్నర్ ఉన్నారు అని చెప్పేసి. అక్క తనుజ పిఆర్ లాంటి ఎంతమంది ఉంటారు అక్క? మాక్సిమం 100 మంది వేసుకో. 100 మంది లేపుతారా? లక్షల మంది 2 లక్షల రాష్ట్రాల మంది జనాలు చూస్తుంటే లేపంది 100 మంది ఏం లేపుతారు అక్క? మాట్లాడడానికి కూడా కొంచెం సిల్లీ రీజన్స్ ఉండాలి. ఏంటంటే ఏ టాపిక్ లేక మేబడి ఏడోటి సావడం తప్ప ఏం లేదు వీళ్ళకి. దయచేసి రా భయ్ వేరే టాపిక్ ఏమైనా చేసుకుని కావాలని చెప్పేసి ఎమోషనల్ గా డామేజ్ చేస్తుంది. అంటే ప్రతిదానికి సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అని చెప్పేసి. అక్క విషయం చెప్పనా, లోపల మనసులో ఏదో కుళ్ళు కృంతాలు పెట్టుకునే కాదు కన్నా బయటకి నామూలుగా ఏదో చెప్పడం అనేది చాలా మంచి గొప్పతనం అనేది. లోపల ఉండి ఏదో మనసులో పెట్టుకుని బయటకు కూడా మాట్లాడే క్యారెక్టర్ అయితే తను కాదు. నేను పక్కా చెప్తున్నా. మనసులో పెట్టుకొని బయటకి ఏదో మాట్లాడి నువ్వు వాళ్ళ మీద ఉంది వీళ్ళ మీద ఉన్నప్పుడు ఎందుకక్క ఉన్నది మొహానికి కత్తిపాడేది అంతే. పక్కా చెప్తున్నా తనుజ. ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పాపం చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అక్క. తనుజకే సపోర్ట్ చేస్తున్నారు, బర్నీ గారికి అది అని చెప్పి చాలా అంటున్నారు. జస్ట్ వాళ్ళు ఫ్రెండ్ గా సపోర్ట్ చేస్తున్నారు అబ్బాయి. దయచేసి ఆమెను మాత్రం నెగిటివ్ థింగ్ చేయమాక.